హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పులిహోర అండ్ దానికి కాంబినేషన్గా దోసకాయ చట్నీ. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి అండ్ దానిలోకి కొంచెం పల్లీలు, తాలింపు గింజలు, కొన్ని జీడిపప్పు, కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, అలాగే 2 నిమ్మకాయలు, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. రైస్ కుక్ చేయడం ఇక్కడ వీడియోలో మీకు చూపించలేదండి. ఇక్కడ పులిహోరలోకి తాలింపు చూపిస్తున్నానండి. ఒక ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కొన్ని పల్లీలు, ఇవి మాడిపోకుండా షాలోగా ఫ్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు దీనిలోకి కొన్ని తాలింపు గింజలు, అలాగే 2 పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోకి కొంచెం కరివేపాకు, చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ పసుపు, అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్లోకి లెమన్ జ్యూస్ అండ్ మనం ఇందాకే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు అంతా వేసుకొని మంచిగా కలిసేలా మిక్స్ చేయడమే. ఇక్కడ ఇలా చూపిస్తున్నట్టు అంతా కలిసేలా మిక్స్ చేసుకొని కొంచెం క్యారెట్ తురుము వేసుకోవడమే. దోసకాయ చట్నీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 దోసకాయలు, 2 పచ్చిమిర్చి, 2 వంకాయలు, కొంచెం చింతపండు, వేయించిన వేరుశనగపప్పు, కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ నీట్గా స్లైసెస్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా చూపిస్తున్నట్టు వంకాయల్ని పొడవుగా అండ్ దోసకాయల్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, అది హీట్ అవ్వగానే 2 పచ్చిమిర్చి, కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్న వంకాయలు వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవ్వగానే ఒక ప్యాన్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. దానిలోకి కొంచెం పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ అండ్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా రుబ్బుకోవాలి. దానిలోకి కొంచెం చింతపండు వేసుకొని అలాగే కొన్ని వేయించిన పల్లీలు కూడా వేసుకొని చక్కగా స్మూత్గా గ్రైండ్ చేయాలి. దీనిలోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని మరీ ఫైన్గా కాకుండా లైట్గా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అదే రోట్లోకి కొన్ని వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసి మంచిగా రుబ్బాలి. అది అలా దంచుకున్న తర్వాత దానిలోకి మనం ఆల్రెడీ చేసుకున్న దోసకాయ చట్నీని వేయాలి. అంతా మంచిగా మిక్స్ అయ్యేలా ఇంకొంచెంసేపు రుబ్బాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు ఎలా వేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి హాఫ్గా స్లిట్ చేసిన ఒక ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తాలింపు దినుసులు, అలాగే కొంచెం కరివేపాకు వేసి దాని మీద తాలింపు వేసుకోవటం. మనం ఈ దోసకాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అరౌండ్ 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అండ్ అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe to my channel. Thank you.